మిత్రులందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, తెలుగు పద్యం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. హీనుడెన్ని విద్యలిల నభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడెగాని పరిమళములు గార్థమము మోయ ఘనమౌని విశ్వదాభిరామ వినురవేమ. హీనుడెన్ని విద్యలిల నభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడెగాని పరిమళములు గార్థమము మోయ ఘనమౌని విశ్వదాభిరామ వినురవేమ. హీనుడెన్ని విద్యలిలనభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడెగాని పరిమళములు గార్థభము మోయ ఘనమౌని విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మూర్ఖుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఒక మేధావి లేదా జ్ఞాని యొక్క స్థానాన్ని పొందలేడు. ఒక మూర్ఖుడు ఎప్పటికీ మూర్ఖుడే. గాడిద మీద మంచి వాసన గల పువ్వులు సామాగ్రి ఉంచినంత మాత్రమున దానికి ఆ వాసన అబ్బుతుందా? ఆ సుగంధ పరిమళాలు దానికి అంటుతాయా? గాడిదకు ఘనమైన కీర్తి లభిస్తుందా అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్ది విశ్లేషణతో వివరించుకుందాం. సహజంగా మన సమాజంలో పెద్దలు అంటూ ఉంటారు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని. మూర్ఖుడు అంటే జ్ఞానం లేనివాడు లేదా తెలివి తక్కువవాడు అని అర్థం. మూర్ఖంగా ఉండడం అంటే సాధారణంగా మంచి వివేచనా జ్ఞానము లేకుండా ఉండడం లేదా వివేకం లేని విధంగా ప్రవర్తించడం. ఈ విధమైనటువంటి ప్రవర్తన తరచుగా అనాలోచితంగా లేదా కారణం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. మూర్ఖత్వం కూడా వివిధ రకాల రూపంలో వ్యక్తమవుతుందట. అవేమిటో చూద్దాం. ముందుగా అవగాహన లేకపోవడం అంటే వాస్తవాలని, ఆధారాలు లేక ఇతరుల అభిప్రాయాలని పూర్తిగా వినకుండా విడిచిపెట్టేయడం. 2 ఉద్రేకం అంటే ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. అది కూడా మూర్ఖత్వానికి ఒక కారణం. 3వది అమాయకత్వం అంటే అతిగా నమ్మడం వల్ల వారి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలను గుర్తించడంలో విఫలమవడం. ఎవరు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళు ఎటువంటి పరిస్థితులను నమ్మరు. అలాంటి అమాయకత్వాన్ని కలిగి ఉండడం కూడా ఒక మూర్ఖత్వం. ఇక 4వది తప్పులను పునరావృతం చేయడం అంటే గతంలో అయిన అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకోకుండా గతంలో ఎలా చేశామో ఇప్పుడు కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేయడం, చేస్తూ ఉండడం. ఇది కూడా మూర్ఖత్వానికి మరొక కారణం. ఇక ఆఖరిది మొండితనం అంటే ఎవరు ఏం చెప్పినా సరే తన మాటే తనకు వేదం, వినడానికి ఎటువంటి పరిస్థితులలోనూ ఇష్టపడని వ్యక్తి, వింతగా ప్రవర్తించేటువంటి వ్యక్తి యొక్క లక్షణమే ఈ మొండితనం. ఈ 5 లక్షణాలు ఉండడం వల్ల మూర్ఖుడు తనకు, తన కుటుంబానికి, సమాజానికి నష్టాన్ని కలిగిస్తాడే తప్ప అతని వల్ల వారికి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లాభము కలగదు. అతను ఎంత విద్య నేర్చినప్పటికీ కూడా తనకు తెలిసినదే వేదమని, తాను తీసుకునే నిర్ణయాలే సరి అయినవని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని అమలుపరిచి తీరతాను అనేటువంటి దృఢమైన మనస్తత్వంతో ప్రవర్తించే వ్యక్తే మూర్ఖుడు. అటువంటి మూర్ఖుణ్ణి వేమన పరిమళాలను మోసేటువంటి గాడిదతో పోల్చారు. ఎంత ఉన్నత స్థాయి సుగంధ ద్రవ్యాలను, పరిమళాలను కలిగిన వస్తువులన్నింటినీ గాడిద మీద మూటలుగా వేసినంత మాత్రమున ఆ సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళం ఆ గాడిదకు అంటదు కదా అని వేమన ఇక్కడ హెచ్చరిస్తున్నారు. చదువు అనేటువంటిది మనిషి యొక్క అంతరంగాన్ని వికసింపచేయాలి. అతనిలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞతతో ఆలోచించే జ్ఞానాన్ని పెంపొందింపచేయాలి. తన ముందున్న ప్రతి సమస్యను తార్కిక దృష్టితో ఆలోచించి తాను ఒక నిర్ణయానికి రాలేకపోతే 10 మందితోనూ కలిసి ఆ సమస్యకు పరిష్కారం తీసుకునే దిశగా మంచి చెడులను విశ్లేషించి 10 మందికి ఉపయోగపడే రీతిలో మనిషి యొక్క విజ్ఞాన సముపార్జన ఉండాలి. ఆ దిశగా ఆలోచించి మీ భావి జీవితానికి బంగారు బాట వేసుకోవాలని
ఈ పద్యం ద్వారా వేమన సూచిస్తున్నారు. అంతే తప్ప మూర్ఖత్వం అనేటువంటిది ఎటువంటి విషయంలోనూ పనికిరాదు. ఆ మూర్ఖత్వమే మీ అభివృద్ధికి నిరోధ కారకము అని మీరు తెలుసుకోవాలి అనే విషయాన్ని వేమన ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. హీనుడెన్ని విద్యలిలనభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడెగాని పరిమళములు గార్ధబము మోయ ఘనమౌని విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మూర్ఖుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఒక మేధావి లేదా జ్ఞాని యొక్క స్థానాన్ని ఎప్పటికీ పొందలేడు. ఒక మూర్ఖుడు ఎప్పటికీ మూర్ఖుడే. గాడిద మీద మంచి సువాసన గల పువ్వులను, పరిమళాలు వెదజల్లే సామాగ్రిని ఉంచినంత మాత్రాన వాటి పరిమళము ఆ గాడిదకు అబ్బుతుందా? ఆ గాడిదకు ఘనమైన కీర్తి లభిస్తుందా? లభించదు అని భావం. ఈ పద్యంలో మూర్ఖత్వం గురించి వివరంగా తెలుసుకున్నారు కాబట్టి ఆ మూర్ఖత్వం అనేటువంటి లక్షణాన్ని పూర్తిగా విడిచిపెట్టి చక్కగా విజ్ఞతతో ఆలోచిస్తూ విజ్ఞానదాయకమైనటువంటి విద్యను మీరు అభ్యసించి మీ బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.